బాణుడి ప్రతాపంతో నగరవాసులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నగరంలో 10-11 తర్వాత రోడ్లపై ఒక్క మనిషి కూడా కనిపించకపోవడంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్లోని శివ థియేటర్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ యజమాని వినూత్నంగా ఆలోచించి బంకులో పైభాగాన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి చల్లటి వాతావరణాన్ని సృష్టించారు. మండు టెండలో పని ముగించుకొని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఆతృతతో బంకుకు వచ్చిన వినియోగదారులు ఈ బంకుకు రాగానే చల్లటి వాతావరణానికి రీఫ్రెష్ అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం కొంత సమయం అక్కడే ఉండి రిలాక్స్ అవుతున్నారు. 60,000 రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్లతో అటు వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు తృప్తినిచ్చిందని బంకు యజమాని శివ అన్నారు. బంకు ఆదాయం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. శివ వైకేపీ ఫ్యూయల్ పాయింట్ కరీంనగర్ జ్యోతినగర్. నాకు ఈ ఐడియా ఇంటర్నెట్లో చూసిన నేను ఒక 6 months బ్యాక్. ఎట్లయినా మన అవుట్లెట్లో ఇంప్లిమెంట్ చేద్దాము, మంచి సమ్మర్లో ఎంతో కొంత రిలీఫ్ ఇద్దాము కస్టమర్కు అన్న ఉద్దేశంతో నేను ఇలాంటి స్ప్రింక్లర్ల ఆలోచన తీసుకురావడం జరిగింది. ఇందులో నేను ఒక 50 స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసినాను. నాకు వచ్చేసి ఎవ్రీడే 1000 లీటర్స్ నుంచి 10,000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. 1 HP మోటార్ పెట్టాను. నేను వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు ఇది రన్ చేస్తున్నాను. కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఇది ఒక యూనిక్ ఐడియా అని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. బయటతో కంపేర్ చేస్తే 45 degrees 44 degrees టెంపరేచర్లో ఇక్కడికి వచ్చేసరికి చాలా కూల్ బ్రీజ్ వస్తుంది. సో కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి అప్రాక్సిమేట్లీ నాకు వచ్చేసి 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు వస్తుంది. రోజుకు ఒక 1000 లీటర్స్ 2 ట్యాంకర్స్ వరకు వాటర్ పడుతున్నాయి. కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఆడుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. ఇదేదో కూల్ బ్రీజ్ వస్తుంది అన్న ఉద్దేశంలో. అంతే, ఆ హ్యాపీనెస్తో పోల్చితే ఖర్చు పెద్ద మ్యాటర్ కాదు. అందుకనే దీన్ని నేను June 15th June 16th అట్లా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేంత వరకు రన్ చేద్దామన్న ఆలోచనతో